ఏపీలో ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంకుల వద్ద నిల్వ వివరాలతో కూడిన ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులను ఆదేశించారు. జీలుగుమిలిలో స్వయంగా వాహనదారులకు పెట్రోల్ పోసి మరీ అవగాహన కల్పించిన ఆయన అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయము కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. మూడు రోజులు ప్రజలందరూ కూడా ఒక అపోహతో భయభ్రాంతులు గురవుతున్నారు. ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బంకుల్లో దొరకట్లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదని సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచార కథనాలు ప్రచురించడం వల్ల కొంతమంది భయభ్రాంతులు గురైపోయి ఇక్కడ బంకుల దగ్గరికి వచ్చి వరుసలుగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, అలాగే 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఇలాగా మాకు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక భయంతో ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది ఏమీ కాదు. ఈరోజు